హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా అలానే చాలా ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇది చాలా త్వరగానే చేసేసుకోవచ్చు. చా దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని దీంట్లో 2 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి అలానే కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తీరి ఒక 5, 6 వేసుకోవాలండి కారం కోసం. అలానే నేను 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి చిన్నగా తరిగి వేసేసానండి. ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలాగ మంచిగా ఉల్లిపాయలు మగ్గడానికి అయితే వచ్చినాయండి. మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుని అలా 2 టైమ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి మూత పెట్టేసుకో. అలా కలుపుకుంటం వల్ల ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయండి. ఇప్పుడు నేను పుదీనా ఆకులు అయితే వేసేసుకున్నానండి. ఒక్కసారి పుదీనా ఆకులు వేసిన తర్వాత కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ చికెన్ కర్రీలో ఫ్రెష్గా ఉంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ లేకపోయినా బాగానే ఉంటుంది, కానీ ఫ్రెష్గా ఉండటం వల్ల ఆ టేస్టే వేరుంటుంది. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ముందుగా చికెన్ అయితే వేసేస్తున్నానండి. నేను చికెన్లో కారం ఉప్పు ఏమీ పట్టించలేదు, డైరెక్ట్ వేస్తున్నాను. మంచిగా ఒక 3-4 టైమ్స్ చికెన్ మంచిగా కడిగి వేసేసి ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, చికెన్లోంచి వాటర్ అయితే ఊడుతున్నాయి. ఇట్లాంటప్పుడు కొంచెం దగ్గరికి వచ్చింది అనగానే మనం పసుపు, కారం, ఉప్పు, అలానే ధనియాల పొడి, అలానే జీలకర్ర అయితే వేసేసి మంచిగా ముక్కలకు పట్టేలా వేస్తున్నానండి. ఇలా లాస్ట్లో వేస్తే మొత్తం చికెన్ కంటే మనం మొత్తం పడుతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది దానంతట అదే వస్తుందండి. మరి మీకు వాటర్ కావాలి అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచిగా అయితే వాటర్ లీక్ అయిందో. ఇది ఇట్లా ఉడికించుకోవాలి. మనకి చికెన్లో వాటర్ కావాలంటే మనం ఉంచుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చికెన్ అయితే. చాలా అంటే చాలా ఈజీగా అలానే చాలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఈ విధంగా ఉంచిన తర్వాత నేను చికెన్ కర్రీ దించేసిన. థ్యాంక్ యూ.